విజయవాడలో దారుణం జరిగింది. చదువుకుంటున్న కుమార్తె జోలికి రావద్దని హెచ్చరించడమే పాపమైంది. నడి రోడ్డుపై కిరాతకంగా నరికి ప్రాణాలు తీశాడు. నిన్న రాత్రి పొద్దుపోయాక ఈ దారుణం జరిగింది. కుమార్తె కళ్ళ ముందే ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడ బృందావన్ కాలనీలో భవానీపురం చెరువు సెంటర్కు చెందిన రామచంద్ర ప్రసాద్ కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయన కుమార్తె నగరంలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇక విద్యాధరపురానికి చెందిన గడ్డం మణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠ కొన్నేళ్ల క్రితం యువతతో పరిచయం ఏర్పడింది. వీరి విషయం తెలిసిన రామచంద్ర ప్రసాద్ కుమార్తెను మందలించాడు. చదువుకుని జీవితంలో స్థిరపడాలని సూచించాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను పలుమార్లు హెచ్చరించాడు. తండ్రి ఒత్తిడితో కొద్ది రోజులుగా అతడిని పక్కన పెట్టింది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని మణికంఠ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఇది తెలిసి రామచంద్ర ప్రసాద్ కొంతమందితో వెళ్లి మణికంఠ ఇంట్లో పంచాయతీ పెట్టాడు. అప్పటి నుంచి మణికంఠ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మణికంఠ రామచంద్ర ప్రసాద్పై పగ పెంచుకున్నాడు. నిన్న రాత్రి ప్రసాద్ కుమార్తెను వెంటబెట్టుకుని రాత్రి 9 గంటల సమయంలో షాప్ మూసేసి ఇంటికి బయలుదేరాడు. అప్పటికే రామచంద్ర ప్రసాద్పై దాడి చేసేందుకు కత్తితో బృందావన్ కాలనీలో మాటు వేశాడు. షాపు మూసేసి స్కూటర్పై బయలుదేరిన తండ్రి కూతులను బైక్తో వేగంగా వెళ్లి ఢీకొట్టాడు. అనంతరం కత్తితో దారుణంగా కూతురు ముందే నరికేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు కృష్ణలంక పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జాయిన్. మధు, ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కూడా ఇంత ఉన్మాదిలా ప్రవర్తించాడంటే ఇంకా అసలు ఎలా చూడాలి? అసలు ఏం చెప్తున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు? ఏం చెప్తున్నారు? ఇంతకు ముందు ఎప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా ఆ రామచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి? థ్యాంక్ యూ సతీష్. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ సంఘటన చూసుకుంటే కనుక విజయవాడ నగరం అంతా ప్రజలు కూడా ఉనికిపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే విజయవాడ నగరం నడి రోడ్డు మీద ఒక కిరాణా వ్యాపారం అత్యంత దారుణంగా నరికి హతమాత్రం జరిగింది ఒక యువకుడు. అయితే కనుక కన్న కూతురు ఎదుర్కొంటాను, అంటే తను ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తన కన్నతండ్రిని అనవేస్తాడని తన కనీసం ఊహించి కూడా ఉండవచ్చు. అదేవిధంగా చూసుకున్నా కానీ వివరాల్లోకి వెళ్తే కనుక బృందావన కాలనీలో ఈ రాత్రి గురువారం నాడు ఈ ఘటన చోటు చేసుకోండి. కె రామచంద్ర అన్న వ్యక్తి భవానీపురంలో కానీ చెరువు సైడ్లో సంబంధించి ఇతనికి నివాసం ఉన్నాడు. అక్కడికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. బృందావన కాలంలో అతను కిరాణా వ్యాపారం సాగిస్తూ ఉంటాడు. అయితే కనుక కొద్ది కాలం క్రితం చూసుకుంటే కనుక ఎవరైతే ఉందో వాళ్ళ కూతురు దాసిని ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతుంది. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఈ శివమణికంఠ అన్న వ్యక్తి పరిచయం అవుతుంది. గత 4 సంవత్సరాలుగా వీళ్ళ ప్రేమాన్ని జరుగుతూ ఉంది. అయితే కానీ ఈ విషయం తెలుసుకున్న తండ్రి కె రామచంద్ర ప్రసాద్ ఈ ఘటనకి అయితే కనుక అమ్మ నువ్వు ప్రేమించొద్దు ఎవరినైనా, నువ్వు నీ మంచి భవిష్యత్తు ఉంది, శుభ్రంగా చదువుకుని జీవితం స్థిరపడాలనేది సూచించేటప్పటికి ఇప్పుడైతే ఈ తన కూతురు ఎవరైతే ఉన్నారో తన కూతురు కూడా తన సోమణికంఠను దూరం పెట్టడం జరిగింది. అయితే ఈ దూరం పెట్టడంతో ఎలా చేయడం మొదలుపెట్టి సోమణికంఠ దాదాపు రోజు ఇంటికి రావడం, భవానీపురంలో ఉన్న వాళ్ళ ఇంటికి రావడం, తన కూతురుని హింసించడంతోనూ కోపద్రికుడైన కె రామచంద్రరావు కొంతమంది పెద్ద తీసుకుని వాళ్ళ ఇంటికి భవానీపురంలో ఉన్న నివాసం ఉన్న సోమణికంఠ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ పెద్ద సముదాయించి చెప్పినప్పటికీ కూడా దాన్ని అనుభవేటప్పటికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందని చూసి కూడా స్థానికులు చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. అయితే కనుక చూసుకుంటే కనుక ఈ సంఘటన ఎప్పుడైతే ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని మణికంఠ తల్లి కూడా ఇష్టం లేకపోవడంతో అమ్మాయి వాళ్ళ తల్లి కూడా ఇంటి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది గురువారం ఉదయం. అయితే కనుక ఈ విషయంలో చూసుకుంటే కనుక ఇతను కోపేంద్రుడు అయ్యి తన అమ్మాయితో మాట్లాడవట్లేదు. తన తండ్రి మీద కోపం పెంచుకున్న యువకుడు నిన్న సాయంత్రం 9:30-10 గంటలకు మాటేసి ఎక్కడైతే బృందావన కాలంలో పగిరిగూడెం దగ్గర కిరాణా షాప్ నిర్వహిస్తాడు కె రామచంద్ర ప్రసాద్. ఈ రామచంద్ర ప్రసాద్ దుకాణం క్లోజ్ చేసుకుని ఇంటి బయలుదేరే టైంలో
ఇతను ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే కనుక ఈ సంఘటన జరుగుతుందని ముందే ఊహించిన రామచంద్ర ప్రసాద్ ముందే తెలిసింది కూడా తన కూతురు తనతో పాటు ఉదయం 7 గంటలకు తన షాపు తీసుకురావడం, అదేవిధంగా సాయంత్రం కూడా తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే కనుక ఈ ఘటన అయితే ఊహించిన పరిణామం అనేది ఏదైనా దాడి చేస్తారని తెలుసు కానీ అతమాస్తున్న సంఘటన మాత్రం రామచంద్ర ప్రసాద్ తెలుసుంటే కనుక ముందు జాగ్రత్తగా తీసుకుని ఉండకపోవచ్చు. కానీ అయితే కనుక స్థానికులు తను అత్యంత కిరాతకంగా ఎంత అఘోరంగా అంటే కనుక ఇతను ఒక టీచర్ అయ్యి ఉంది, టీచర్ అయ్యి కూడా అంత దారుణంగా హతమార్చాలని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇతను అతను తండ్రిని హతమార్చిన తర్వాత కూడా తన కూతురు ఈ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పెట్టే అల్లరి చేస్తారని చెప్పి వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే అక్కడ డైరెక్ట్ గా కృష్ణాకి పోషన్కి వెళ్ళి చేశారు సతీష్. రైట్, థ్యాంక్ యూ మధు.